దంచి కొడుతున్నాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. నగరంలోని ప్రధాన కూడళ్లతో పాటు విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ అప్రమత్తమయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అంబర్పేట్, నల్లకుంట, కాజీగూడ, ముషీరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్, రామ్నగర్ రోడ్, ఇందిరా పార్క్, చిక్కడపల్లి, బోలక్పూర్, కవాడిగూడ వివిధ ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. కుషాయిగూడ, ఈసీఎల్, ఏఎస్ రావు నగర్, నాగార్జునసాగర్ కాలనీ, హౌసింగ్ బోర్డ్, జవహర్ నగర్ పరిసర ప్రాంతాల్లోనూ వర్షం పడుతోంది. పోచారం, ఘట్కేసర్, చర్లపల్లి, నాగారం, రాంపల్లి, కీసర, నారపల్లి పరిసర ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తూనే ఉంది. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ శ్రీభాయ్. ఈ రోజు 5 గంటలకి సాయంత్రం 5 గంటల తర్వాత హైదరాబాద్ నగరంలో కురిసినటువంటి భారీ వర్షం కారణంగా నగరంలో ఉన్నటువంటి పూర్తిగా లోతట్టు ప్రాంతాలతో పాటు రహదారులను పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా గత 10 రోజుల నుంచి కూడా హైదరాబాద్ నగరంలో సాయంత్రం వేళ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పూర్తిగా సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేటటువంటి ప్రతి ఒక్కరు కూడా బయటకు రావడంతో రహదారులన్నీ కూడా పూర్తిగా ట్రాఫిక్ తో స్తంభించిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. నగరంలో ఎక్కడ చూసినా సరే పూర్తిగా లోతట్టు ప్రాంతాలు జలమయం అవడంతో జిహెచ్ఎంసీ అధికారులు కానీ అదేవిధంగా జిహెచ్ఎంసీ బృందాలు, మాన్సూన్ బృందాలన్నీ కూడా అలర్ట్ అయ్యాయి. నగరంలో కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా ఎవరు ఇబ్బందులు పడకుండా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని తరలించేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేటటువంటి సమయంలో దాదాపు 1 అవర్ పాటు కురిసినటువంటి భారీ వర్షం కారణంగా నగరంలో ఉన్నటువంటి ప్రధాన రహదారులన్నీ కూడా జలమయమైనటువంటి నేపథ్యంలో మ్యాన్హోల్స్ అన్ని కూడా ఓపెన్ చేసి ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలని కూడా అధికారులు సూచించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా నగరంలో ప్రతిరోజు కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో ప్రభుత్వం అలర్ట్ అవడంతో పాటు అదేవిధంగా అధికారులంతా కూడా పూర్తిగా చర్యలు, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో కురిసినటువంటి భారీ వర్షాల దగ్గర పూర్తిగా హైడ్రా కానీ మాన్సూన్ బృందాలు కానీ ఎప్పటికప్పుడు నీటిని తరలించేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం హైదరాబాద్ నగరం అంతా కూడా ట్రాఫిక్ స్తంభించిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే భారీ వర్షాల కారణంగా పూర్తిగా రహదారులన్నీ కూడా నీటితో నిండిపోవడంతో వాహనదారులంతా కూడా చాలా స్లోగా మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఎక్కడెక్కడ కూడా గంటల తరబడి ట్రాఫిక్ లో వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి పరిస్థితి. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ. హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతుంది. రహదారుల్లోని కూడా చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మనం విజువల్స్ లో చూస్తున్నాం. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. నగరంలోని ప్రధాన కూడళ్లతో పాటు విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మా కరెస్పాండెంట్ లిఖిత మరింత సమాచారం అందిస్తారు. లిఖిత, భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తుగా జీహెచ్ఎంసీ ఎటువంటి ఏర్పాట్లు చేసింది? ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏ విధంగా చూస్తోంది? ఇప్పటికే ఈ యొక్క వర్షం కుండపోతలోకి వచ్చిన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అందరూ కూడా ఆఫీసుల నుండి ఇంటికి వెళ్లే సమయం కావడంతో కొంతవరకు రహదారులు అన్నీ కూడా పూర్తి స్థాయిలో జలమయమయ్యాయని చెప్పుకోవచ్చు. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరడంతో అక్కడ ప్రజలు కొంతవరకు ఈ వర్షం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. దీంతో వెంటనే ఈ యొక్క జిఆర్ఎఫ్ టీం అలాగే హైదరా టీం కూడా అక్కడికి వెళ్ళడం, వారికి కావాల్సిన సహాయక చర్యలు అందించడంతో పాటు రోడ్లపైన ఎక్కడెక్కడైతే నీరు చేరిందో అక్కడ పూర్తి స్థాయిలో ఆ నీటిని తొలగించే ప్రయత్నం అయితే చేస్తుంది. అంతేకాకుండా ఇక్కడ కొన్ని ప్రాంతాల్లోనైతే డ్రైనేజీలు ఎక్కడైతే తెరిచి ఉంటుందో అక్కడ ఒక మనిషిని పెట్టి, ఎందుకంటే ఒకవేళ ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి అక్కడ కొంతవరకు సెక్యూరిటీని ఏర్పాటు చేయడం, పూర్తి స్థాయిలో నీరు వెళ్లే విధంగానైతే ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. కానీ సాయంత్రం సమయం కావడం, అది కూడా వర్కింగ్ అవర్స్ అయిపోయిన సమయంలో కాబట్టి ఇంటికి వెళ్లే వాళ్ళు, కాలేజీల నుండి ఇంటికి వెళ్లే వాళ్ళు కావచ్చు, ఇటు పూర్తి స్థాయిలో వారంతా కూడా ఈ వర్షం వల్ల కొంతవరకు చిక్కుకుపోయారని చెప్పుకోవచ్చు. దీంతో ఇటు ప్రధాన రహదారి అయిన విజయవాడ హైవే కూడా కొంతవరకు హైవే వద్ద కూడా నీరు చేరిన పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. దీంతో ఎప్పటికప్పుడు కూడా డిఆర్ఎస్ టీం కావచ్చు, ఇటు హైదరా టీం కావచ్చు ఆ ప్రాంతాలకు చేరుకోవడం, పూర్తి స్థాయిలో ఆ నీటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దీనికి పర్మినెంట్ సొల్యూషన్ ఒకటి చూపించాలి అని కూడా అధికారులు చెప్తున్నారు. ఎప్పటికప్పుడు కూడా వాతావరణ అధికారులు ఈ సూచనలు జారీ చేయడం, అదేవిధంగా ఇటు
ట్రాఫిక్ అధికారులు ఇటు డిఆర్ఎస్ అలాగే హైడ్రా టీమ్స్ కూడా వారితో వాట్సాప్ ద్వారా అదే విధంగా ఇతర ఫోన్ల ద్వారా కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా కంటిన్యూస్ గా వర్షం ఎక్కడ పడుతుంది, అంతేవిధంగా ఏ మోస్తారు వర్షం పడుతుంది అనే విషయాలు తెలుసుకుంటున్నారు. కాకపోతే వాతావరణ శాఖ అధికారులు కూడా కొంతవరకు ఈ పరిస్థితులు అంచనా వేయలేకపోతున్న స్థితి వస్తుంది. ఎందుకంటే భారీ వర్షం పడుతుందని చెప్తున్నారు కానీ ఎన్ని సెంటీమీటర్ల వర్షం పడుతుంది అనేది ముందుగా అంచనా వేయలేని పరిస్థితి కూడా వస్తుంది. కొంతవరకు ఈ పరిస్థితిలో పూర్తి స్థాయిలో సమీక్ష జరిపి దీనికి శాశ్వత పరిష్కారం వచ్చే విధంగానైతే చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరుకుంటున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇటు గచ్చిబౌలి, కొండాపూర్ ప్రాంతాలు, అదేవిధంగా కుక్కట్పల్లికి వెళ్లే ప్రాంతాలు కూడా చాలా వరకు ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు పంజాగుట్ట టు ఏదైతే అమీర్పేట ప్రాంతాల్లో కూడా కొంతవరకు రోడ్లపైకి నీళ్లు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికీ అక్కడికి అధికారులు చేరుకోవడం, ఆ నీటిని తొలగించే ప్రయత్నం కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బట్ వర్షాలు కంటిన్యూస్ గా కురవడంతో కొంతవరకు ఇబ్బంది అయితే కలుగుతుందని. మిగతా చిన్నపాటి వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అవుతున్నాయి. అసలు మ్యాన్ హోల్స్ కూడా ఎక్కడ కనిపించట్లేదు, వాటర్ వెళ్తున్న సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాము. అయితే అంత వర్షం పడితేనే కోలుకోలేనప్పుడు మరి ఇంత కుండపోత వర్షాలు పడుతున్నప్పటికీ కూడా జిహెచ్ఎంసీ అధికారులు ముందుగా ఎందుకు అలర్ట్ చేయలేకపోతున్నారు? చాలా రోడ్ల మీద నీరు ఏ విధంగా నిలిచిపోతుందో మనం చూస్తున్నాం. వాహనదారులు కూడా ఎంతగా ఇబ్బందులు పడుతున్నారో. అయినప్పటికీ కూడా ఎటువంటి చర్యలు కట్టడి ఎందుకు చేయలేకపోతుంది జిహెచ్ఎంసీ? ఇక్కడ చర్యలు తీసుకోవట్లేదు అని మనం చెప్పలేము శ్రీదేవి. చాలా వరకు కూడా ఇక్కడ ఏమవుతుంది అని అంటే తాత్కాలిక చర్యలు తీసుకుంటున్నారు. అంటే ఎప్పుడు అయితే వరద నీరు వస్తుందో ఆ వరద నీరు వచ్చిన సమయంలో కేవలం ఆ వరద నీరు అప్పటి మనం వెళ్ళిపోయే విధంగా అంటే ఆ క్షణం మాత్రమే ఆ నీరు నిలవకుండా చూసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒకసారి వర్షం తెలిసిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది, అసలు వరద నీరు అక్కడే ఎందుకు ఆగుతుంది అనే ప్రణాళిక చేసుకోవడం కావచ్చు. మరొకసారి వర్షం వచ్చిన సమయంలో అక్కడ వరద నీరు చేరకుండా, అలాగే అక్కడ ఏదైతే ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఒక చర్య అనేది, అది శాశ్వత పరిష్కారం అనేది చూపించలేకపోవడం ఇక్కడ ఖచ్చితంగా ప్రయత్న లోపం అనేది డెఫినెట్ గా ఉందని చెప్పుకోవచ్చు. దీన్ని మాత్రం త్వరలోనే పూర్తి చేయాలి. ఏదైతే ఇప్పుడు వర్షం పడ్డ సమయంలో చెత్త చెదారం అంతా బయటకు రావడం కావచ్చు, అదే విధంగా ఆ ప్రాంతాలలో నీరు చేరుకోవడం, ఆ చెత్త చేరుకోవడం, మ్యాన్ హోల్స్ పైన పూర్తిగా చెత్త ఉన్నప్పుడు దాన్ని క్లీన్ చేయాలి. ఆ తర్వాత లోపల ఏదైతే జామ్ అయిన చెత్త ఉంటుందో వ్యర్థాలన్నిటిని కూడా క్లీన్ చేస్తే నెక్స్ట్ వర్షం పడినప్పుడు వరద నీరు వచ్చినా కానీ వెంటనే ఆ ఫ్లోటింగ్ అనేది జరుగుతుంది. ఆ పని ఏదైతే ఉందో అది క్లీన్ చేయకపోవడం వల్ల వరద నీటిలో ఆ వ్యర్థాలన్నీ అలాగే ఉండిపోవడం వలన దానిపైనే ఈ యొక్క మళ్ళీ చెత్త, ఈ మన్ను అంతా చేరడంతో ఇంకెక్కువ ఆ ప్రాంతం అంతా కూడా ఈ వచ్చిన నీరు పైన నిలిచిపోవడం, దాంతో ట్రాఫిక్ జామ్ అవ్వడం కావచ్చు, ఆ ప్రాంతం అంతా కూడా జలమయం అవుతున్న పరిస్థితులు ఇక్కడ నెలకొంటున్నాయి. ఈ పరిస్థితులు పూర్తి స్థాయిలో ఈ వర్క్ మాది కాదు, ఈ వర్క్ మాది కాదు అంటూ ఒకరిపైన ఒకరు నిందలు వేసుకోకుండా ఇప్పటికైనా అధికారులు పూర్తి స్థాయి చర్యలు తీసుకొని తమ వర్క్ ఇది అంటూ కూడా చేస్తే గనక డెఫినెట్ గా ఈ పనులన్నీ కూడా పూర్తవుతాయని ఇక్కడ నెటిజన్లు కూడా చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రైట్ లిఖిత, థ్యాంక్ యూ.